హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. ఆ విషయం ఏంటంటే అనుష్క గురించి చాలామంది ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి అనుష్క ఒక్క చిత్రం కూడా చేసింది లేదు. కానీ ఎందుకంటే తను ఒక బ్రేక్ తీసుకోవాలని భావించడం వల్ల మాత్రమే తప్ప తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అనే విషయం మాత్రం అస్సలు కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత్ర కోసం ఎంత కష్టమైనా భరించే అనుష్క తనకు సినిమాలు లేవు అంటే ఎలా నమ్ముతున్నారు మీరు అని అభిమానులతో చెప్పినటువంటి సందర్భాలలో కొంతమందికి క్లారిటీగా ఉంటుంది అని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి అనుష్క సినిమా చేయలేదు అని అభిమానులు చాలా బాధపడుతున్నట్టుగా ఇటీవల ట్విట్టర్లో తన బర్త్డే సందర్భంగా అభిమానులతో ముఖాముఖి మాట్లాడుతూ నేను అతి త్వరలోనే 3 చిత్రాలతో రాబోతున్నాను. అయితే దానికి సంబంధించి ఒక తమిళ్ సినిమా, 2 తెలుగు సినిమాలుగా ఉండబోతున్నాయి అని అభిమానులకి ఒక తీపి కబురు ఇచ్చింది అనుష్క. అయితే ప్రస్తుతానికి కావ్య అనే ఒక చిత్రానికి సంబంధించి తన పుట్టినరోజు నాడు ఒక గ్లామరస్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా, పూర్తిగా పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా తను ట్విట్టర్లో వెల్లడించడం జరిగింది. అయితే కేవలం పాత్ర మాత్రమే ముఖ్యం తప్ప చిత్రానికి ఎంత కష్టమైనా భరించే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి రియల్ హీరోయిన్గా మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్గా అనుష్క సంగతి మనందరికీ తెలుసు. అయితే గ్లామర్ చుట్టూ మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీ తిరుగుతుంది అని కూడా మనందరికీ తెలుసు. కానీ మీరు చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో ఒకప్పుడు విజయశాంతి గారు కూడా గ్లామరస్ క్యారెక్టర్లు చేస్తూ చాలామందికి నిజంగా స్పోర్టివ్గా నిలవడమే కాకుండా అసలు గ్లామర్ లేకుండా కూడా సినిమాలను నడిపించగలం అని ఒకప్పుడు ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి విజయశాంతి గారు ఇప్పుడు ఆ రోల్ని అనుష్క చేస్తుంది అని చెప్పొచ్చు మన ఇండస్ట్రీలో. ఎందుకంటే భాగమతి కానివ్వండి, అరుంధతి కానివ్వండి, లేకపోతే పంచాక్షరి లాంటి సినిమాలు కానివ్వండి, లేకపోతే నాన్న అనే లాంటి సినిమాలు కానివ్వండి, ఎలాంటి గ్లామర్ లేకుండా, ఎలాంటి ఎక్స్పోజింగ్ కూడా లేకుండా అనుష్క తన టాలెంట్తోనే ఈ చిత్రాలని నడిపించింది అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే 3 సంవత్సరాల తర్వాత కావ్య అనే ఈ చిత్రానికి సంబంధించి ఎందుకు ఒప్పుకున్నారు అని అభిమానులు అడిగితే కేవలం కథ మాత్రమే కాదు, హీరో లేకుండా సినిమాని నడిపించగలిగే వ్యక్తిత్వం ఉన్నటువంటి కొన్ని సందర్భాలలో ఇలాంటి చిత్రాలు నేను గతంలో చేశాను. సో దానికి సంబంధించి ఈ కావ్య అనే పాత్ర నాకు చాలా నచ్చి ఈ చిత్రాన్ని చేస్తున్నట్టు అభిమానులకు చెప్పడం జరిగింది. అయితే ఆ పోస్టర్ కూడా పూర్తిగా గ్లామరస్గా ఉంది అండ్ దానికి సంబంధించి పూర్తిగా రగ్గడ్గా కూడా ఉండడం జరుగుతుంది. అయితే కేవలం గ్లామర్ ఇండస్ట్రీ అని మన తెలుగు ఇండస్ట్రీనే కాదు, పూర్తిగా సినిమా ఇండస్ట్రీని కూడా భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఇండస్ట్రీలో ఇలా పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చేస్తే ఎంతమంది మాత్రం చూస్తారు అని అభిమానులు అడిగిన విషయానికి అనుష్క నవ్వుతూ నేను చాలాసార్లు ఇప్పటికీ కూడా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కూడా సాంగ్స్ చేయాలని, చాలా రొమాంటిక్ సీన్స్ చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నాకు వచ్చే పాత్రలన్నీ కూడా ఛాలెంజింగ్ పాత్రలుగానే ఉంటాయి. అలా టేకప్ చేసిన చిత్రమే అరుంధతి, అలా టేకప్ చేసిన చిత్రమే బాహుబలి అని చెప్పడం జరిగింది. అయితే గ్లామరస్ పాత్రలు చేయటానికి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు అంటే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసేవాళ్ళు హీరోయిన్లు అని సినిమాకి సంబంధించి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చేసే పాత్రలు చిత్రానికి ఎంత ప్లస్ అవుతాయి అనే సందర్భంలోనే నేను చేశాను. అందుకే పంచాక్షరి టైంలో బిల్లా సినిమా రిలీజ్ అయినప్పుడు బిల్లాలో బిక్నీగా కనపడుతూనే పంచాక్షరి సినిమాలో దేవతలా కూడా కనపడ్డాను కదా అని అభిమానులకు సమాధానం ఇచ్చింది మన అనుష్క. సో ఇప్పుడు
ఈ సందర్భాలన్నీ అభిమానులకు చాలా ఆనందాన్ని కలుగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అనుష్క సిల్వర్ స్క్రీన్ పైన కనపడలేదు. కానీ 2025లో మాత్రం 3 సినిమాలు చేస్తానని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో తన పుట్టినరోజు నాడు కావ్య అనే క్యారెక్టర్తో అందరికీ కనపడుతున్నట్టు తన పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. సో దానికి సంబంధించి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో, అది ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. సో దానికి సంబంధించి ఇది డీగ్లామరస్గా ఉంటుంది. అండ్ ఒక చేయితో కత్తి పట్టి నరుకుతూనే ఇంకో చేయితో సిగరెట్ తాగుతూ అనుష్క పోస్టర్స్ అన్నీ మీకు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. అయితే దీనికి సంబంధించి చాలా నవ్వుతూ మరి ఈ పాత్రకి ఎలాంటి అభిమానులు మాట్లాడతారో, ఇన్ని రోజులు గ్లామర్ చుట్టూ అనుష్క తిరిగింది అని అందరూ అన్నారు, ఇప్పుడేమంటారు అని ట్యాగ్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అనుష్క అభిమానులు మాత్రం ఎలాగైతే ఏంటి, మా స్వీటీ మళ్ళీ నటిస్తోంది కదా అది చాలు అని చాలామంది దాన్ని కూడా ట్యాగ్ చేస్తూ సౌత్ ఇండియన్ క్వీన్ ఈజ్ బ్యాక్ అని ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి ఈ వీడియో అనుష్క అభిమానులు ఎవరైనా చూస్తున్నట్టయితే, లేక నా సబ్స్క్రైబర్స్లో అనుష్క అభిమానులు ఎవరైనా ఉంటే, మరి ఈ కావ్య అనే చిత్రానికి సంబంధించి నిజంగానే ఇప్పుడు అనుష్క చేయబోయే ఈ ప్రయత్నం సూపర్ హిట్ అవుతుందా అని కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో అసలు విషయం ఇది, చాలామంది అనుకుంటున్నారు కేవలం అవకాశాలు లేక అనుష్క సినిమాలు చేయట్లేదని. కానీ అవకాశాలు లేక కాదు, తనకు కథలు నచ్చక అనే విషయాన్ని అనుష్కనే వెల్లడించడంతో చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకి నోరు మూత పడిపోయిందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు తనకు సినిమాలు లేక చెన్నైలో ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ 2025లో మాత్రం 3 సినిమాలతో రాబోతుంది అని తన పుట్టినరోజున చెప్పిన సందర్భంలో చాలామంది ఆశ్చర్యపోవడమే కాకుండా, ఒక అరుంధతి లాంటి సూపర్ హిట్ మళ్ళీ వచ్చేదాకా ఆగము అని అభిమానులు ట్విట్టర్లో మాట్లాడుకుంటూనే, ఇలాంటి పాత్రలు చేస్తే ఈసారి అనుష్కకి జాతీయ అవార్డు కూడా గ్యారెంటీ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ వీడియో మాత్రం చూసేటప్పుడు థంబ్నెయిల్ని మీరు ఒకసారి గమనించండి, పాత్ర ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిపోతుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.